అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మనము మల్లెపూల సీజన్ స్టార్ట్ అయింది కదండి. మనం మల్లె మొక్కలు ఎలా పెంచుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి నేను 2-3 రకాల మల్లె మొక్కలు మీకు ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నది మా మల్లె చెట్టు అండి. నేనైతే ఈ కుండీలో పెట్టాను. సో మీరు ఎన్ని పువ్వులు వచ్చాయో చూడొచ్చు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి కదా, బోల్డ్ అన్ని ఫ్లవర్స్ మొక్క నిండుగా ఉన్నాయి. అలాగే మొగ్గలు చూసారా ఎన్నెన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. మొక్క నిండుగా మొగ్గలు అనేవి కనిపిస్తున్నాయి. ప్రతి కొమ్మకి కూడా ఇలా మొగ్గలు పువ్వులతో మొక్క చాలా అందంగా ఆహ్లాదంగా చాలా హెల్దీగా కనిపిస్తుంది కదా. అయితే మనము సమ్మర్ సీజన్లో మల్లె పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి. మనం ఈజీగా పెంచుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి కేర్ ఏంటో నేను మీకు చెప్తాను. అలాగే మనము చాలా తక్కువ ప్రైస్తో మొక్కకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్ ఏమి ఇస్తానో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఈరోజే ఫాలో అవ్వండి. జ్యోతి న్యాచురల్స్.comలో అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మా యొక్క ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మల్లె మొక్క అనమాట. మనం ఈ సీజన్లో ఏం చేయాలంటే ముందుగా మొక్కకి ప్రూనింగ్ చేసేసి ఇలా ఆకులు ఉంటాయి కదండి పాతవి, ఆ లీవ్స్ అన్నీ కూడా మొత్తం తీసేయాలి. తీసేస్తే ఇలా కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ మొక్క నిండుగా పువ్వులు మొగ్గలు అనేవి వస్తాయండి. ఇలా బోలెడన్ని ఫ్లవర్స్ అయితే మనము తీసుకోవచ్చు. సో ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు మొక్కకున్నటువంటి అన్ని ఆకులన్నీ కూడా చక్కగా తీసేయాలి. ఓకే, ఇది ఫస్ట్ టిప్ అనమాట. నేను ఏం చేశానంటే మొక్కని గుబురుగా పెంచుకున్నాను. అలాగే మొక్కకున్నటువంటి ఆకులన్నిటినీ తీసేసానండి. తీసేసిన తర్వాత ఇలాగ కొత్తగా చిగుర్లు వచ్చేసి మొక్కకు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పువ్వులు అనేవి వచ్చాయన్నమాట. అసలు చూడముచ్చటగా ఉంది మొక్క. అలాగే ఇంకా వేరే మొక్కలు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇలా అనమాట. ఇక్కడ ఇదిగోండి, ఇది గుండు మల్లె చెట్టు. దీనికి మొత్తం చూపిస్తారా ఆకులన్నీ ఎలా తీసేసాను. అసలు ఒక్క ఆకు కూడా లేదు, అన్నీ తీసి ఇందులోనే వేసాను. మల్చింగ్ లాగా మొక్కకి వాటర్ అనేది ఎండిపోకుండా ఉంటుందనేసి ఇందులోనే వేసాను. ఇలా తీసేయాలి. ఇలా తీసివేసిన తర్వాత చిగుర్లు వచ్చి ఇలా చక్కగా బోలెడన్ని మొగ్గలు అయితే వస్తాయండి. మొగ్గలతో పాటు పువ్వులు అనేవి వస్తాయన్నమాట. ఇలా చక్కగా చిగురిస్తుంది. చిగురించి ఆకులు వచ్చేసి ఫ్రెష్గా ఆకులు వచ్చేసి మొక్క నిండుగా పువ్వులు అయితే మనము చూడొచ్చు. ఇలా కొమ్మకి కూడా మొగ్గలు పువ్వులతో చక్కగా వచ్చేస్తాయి. ఈ సమ్మర్ సీజన్లో మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మొక్కకున్నటువంటి ఆకులన్నిటినీ తీసివేయండి. తీసివేసి కొమ్మలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసి గుబురుగా పెంచుకుంటే కనుక ఇలా మొగ్గలు అనేవి చాలా వరకు వస్తాయండి. పువ్వులతో ఎప్పుడు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఇవాళ నేను మీకు ఒక ఫర్టిలైజర్ ఇస్తాను. చాలా సింపుల్ ఫర్టిలైజర్ అయితే నేను ఈరోజు మొక్కకి ఇవ్వబోతున్నాను. అది మల్లెపూల మొక్కలకి చాలా ఇష్టమైన ఫర్టిలైజర్ అనమాట. అలా ఇస్తే ఇలా మొగ్గలు అనేవి చాలా చక్కగా పువ్వులతో మొక్క అనేది అందంగా ఉంటుంది. బోల్డ్ అన్ని మల్లెపూలు మనము ఈ సీజన్లో తీసుకోవచ్చు. అలాగే మనం మల్లె మొక్కలకి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం కొంచెం కంటైనర్ సైజు పెద్దది ఇవ్వండి. అంటే ఇలా 12 ఇంచెస్ పాట్ అయిన మొక్కలకి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు బాగా గుబురుగా వచ్చి ఇలా మొగ్గలతో కలకల్లాడుతూ పువ్వులు ఎక్కువగా రావడానికి మనకు అవకాశం ఉంటుందండి. మరీ చిన్న కంటైనర్ కూడా ఇవ్వకూడదు. మినిమం 12 ఇంచెస్ గ్రో బ్యాగ్ కానీ 12 ఇంచెస్ పాట్ సైజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక చక్కగా ఇలా పువ్వులు అయితే బాగా వస్తాయండి. మొగ్గలు కూడా చాలా చక్కగా వస్తాయి. అంటే మనం తీసుకునే కొద్దీ మొగ్గలు అనేవి వస్తూనే ఉంటాయి మళ్ళీ చెట్టుకు. ఇంకొంచెం మంచి కంటైనర్ అంటే మొక్క సైజుని బట్టి ఇస్తే కనుక ఇలా చక్కగా మొగ్గలు అనేవి వస్తాయి. పువ్వులు కూడా చాలా వస్తాయండి. మీకు అన్ని ఫ్లవర్స్ అలాగే దీనికి ఉన్న మొగ్గలు కనిపిస్తున్నాయో లేదో తెలియదు, కానీ నాకైతే మొక్క నిండుగా ఇక్కడ దగ్గర నుంచి కాబట్టి చాలా చక్కగా వస్తున్నాయి. మీకు అన్నీ క్యాప్చర్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను.
ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో కదా. అయితే ఇలా పువ్వులు తీసుకోవడానికి మనకు చిన్న ప్యాకెట్ చూసారు కదా, 5 రూపీస్ అండి. ఇది బ్రూ ప్యాకెట్ కానీ ఏదైనా సరే ఒక కాఫీ పౌడర్ మనం తీసుకోవచ్చు. ఇది మనం ఎలా ఇవ్వాలి నేను మొక్కలకు చూపిస్తాను. మొక్కలు ఎక్కువగా అసిడిక్ సాయిల్ని ప్రిఫర్ చేస్తాయి అన్నమాట, మల్ల చెట్లు అన్నీ కూడా. సో ఇలా మనము కాఫీ పొడి పౌడర్ తోటి కొద్దిగా, దీన్ని కూడా నేను చాలా తక్కువ, అంటే ఇంత పౌడర్ కూడా అవసరం లేదు, ఇది మనం 4 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది కలుపుకొని ఎలా ఇస్తానో చూపిస్తాను. ముందుగా మనం మొక్కకి చక్కగా ప్రూన్ చేసుకొని ఆకులన్నీ తీసివేసి ఇలా మొక్కని సిద్ధం చేసుకున్న తర్వాత, అలాగే ఇలా ఫ్లవర్స్తో ఉన్న మొక్కకి కూడా మనము చక్కగా ఈ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి. దీన్ని ఎలా కలుపుకోవాలో మనము చూద్దాం. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎండాకాలము మొక్కలకి, పూల మొక్కలకు, ముఖ్యంగా మల్లె మొక్కలకైతే నేను ఇది ఇస్తూనే ఉంటాను. ఇవ్వటం వల్ల ఇలా మొక్క నిండుగా మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయి, నేను తీసుకుంటూ ఉంటాను అన్నమాట. మనము ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడానికి ఇలా ఒక చిన్న నేనైతే ఇలా స్ప్రేయర్ని తీసుకుంటానండి, మాన్యువల్ స్ప్రేయర్ని. సో ఇందులో ఈ కాఫీ పౌడర్ వేస్తున్నాను కొద్దిగా, చాలు. ఇది నేను ఒక 4 టైమ్స్ యూస్ చేస్తానండి ఈ చిన్న ప్యాకెట్ని. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. మాన్యువల్ స్ప్రేయర్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకి. ఉట్టినే కరిగిపోతుంది కదా కాఫీ పౌడర్, ఇలా లిక్విడ్ అయితే తయారైపోతుంది. దీంట్లో మనము స్ప్రేయర్ని క్లోజ్ చేసేద్దాము. ఏంటంటే మనం జస్ట్ పంపింగ్ చేసేసి స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్ప్రే చేసుకునే ముందు ఒక్కసారి మనం ఎప్పుడు కూడా మొక్క మొదట్లో సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండాలి. మీరు మా సాయిల్ చూడండి ఎంత వదులుగా ఉందో మీకు కనిపిస్తుంది. ఇంత లూజ్గా ఉంటే మొక్కకు అంత ఏరేషన్ జరుగుతుందండి, కలుపు మొక్కలు కూడా రావు. ఇలా అప్పర్ లేయర్ ఎప్పుడు కూడా మనము ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు కదిలిస్తూ ఉండాలి. వీక్లీ వన్స్ ఇలా చేస్తుంటే ఒకటి కలుపు మొక్కలు రావు, రెండోది మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ మొక్కకు అనేది బాగా అందుతుంది అనమాట. సో ఇలా లూజ్ చేసిన తర్వాత మనము జస్ట్ మొక్క అంతా తడిచిపోయేలాగా స్ప్రే చేసుకోవాలండి. ఆకులు మొత్తం తడిచిపోవాలి. తడిచిపోవాలంటే కనుక చక్కగా మనము మొక్కకి స్ప్రే చేసుకోవడమే. ఇలా పంప్ చేస్తే మొక్కకి స్ప్రే బాగా చేసుకోవడానికి వస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇలా ఆకులన్నీ తడిచిపోయేలాగా మనము మొగ్గలు, ఆకులు అన్నీ ఈ యొక్క కాఫీ పౌడర్తో కలిపినటువంటి ఫెర్టిలైజర్ని మొక్క తడిచిపోయేలాగా స్ప్రే చేసుకోవాలి. చూసారా మొక్క ఎలా తడిచిపోయిందో. ఇక్కడున్న మల్లె మొక్కకు కూడా నేను స్ప్రే చేస్తున్నానండి తడిచిపోయేలాగా. ఇది అన్నమాట ఈ సింపుల్ ఫెర్టిలైజర్. మీరు ఈరోజే మొక్కకున్న ఆకులన్నీ తీసివేసి చక్కగా సాయిల్ యూస్ చేసి కొద్దిగా మొక్క మొదట్లో ఇవ్వండి. అలాగే మొక్కకి ఇలాగా చక్కగా స్ప్రే చేయండి. బోలెడన్ని మల్లెపూలు అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి టిప్స్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి మీరు ఆర్డర్ చేయండి. మరో మంచి వ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ణ సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.